ఆలస్యంగా నైనా వరుణులు కరుణించడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో కారణంగా రైతులు కొంత మేరకు ఆందోళన చెందారు. అయితే గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో రైతులు పొలం పనుల్లో లీనమయ్యారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నీటితో నిండిపోవడంతో భూగర్భ జలాలు పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల క్రితం భారీగా వర్షాలు కురిశాయి. ఆలస్యంగానైనా వరుణులు కరుణించడంతో రైతన్నులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కూడా ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే మినీ ప్రాజెక్టులైన పోచారం, కౌలాస్నాల, కళ్యాణి, సింగీతం ఈ ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ఎల్నినో కారణంగా 2 నెలల ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ కొంత మేరకు రైతులకు మేలు జరిగిందని చెప్పి రైతులు అంటూ ఉన్నారు. అయితే గతంలో నెర్రలు బారిన భూములలో ప్రస్తుతం అయితే కొంత మేరకు పొలాలలో వర్షం నీరు వచ్చి చేరడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఖరీఫ్ సీజన్ కూడా ఎలాంటి డోకా ఉండదని చెప్పి కూడా రైతులు అంటున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొందరు రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా అయితే వర్షాలు కురిస్తాయి కదా, ఈ వర్షాలలో మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు నిన్నటిదాకా ఎండిపోయిన నేల వర్షం పడటం వలన ఎండిపోయిన నేల ఆలస్యంగా అయినా వర్షం కురవటం వల్ల నిజామాబాద్ జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేయటం జరుగుతుంది. నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆనందంగా ఉంటాడు. ఈ ఎల్నినో ప్రభావంతో వానలు పడవని చెప్పారు. ఏది ఏమైనా వర్షాలు పడటం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా నాట్లు లేట్ అయినా సరే నాట్లు వేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మరొక రైతు ఉన్నాడు. అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా, ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు వర్షాలు కురిసిన నేపథ్యంలో మందులు చల్లుకోవటం, నాట్లు వేసుకోవటం, కూలీలకి కలుపులు తీసుకోవటం ముమ్మరంగా సాగుతున్నాయి పనులన్నీ. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఎట్లా ఉంది పరిస్థితి? సంతోషం, చాలా సంతోషంగా ఉందండి. రైతులందరూ పొలాల్లోనే ఉన్నారు, సంతోషంగా నాట్లు వేసుకుంటున్నారు. బోర్ల పరిస్థితి? బోర్లు పెరుగుతున్నాయండి, వాటర్ పెరుగుతున్నాయి. ఎల్నినో ప్రాణం తగ్గింది. 3 రోజుల వర్షంతో గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది. ఆశాజనకంగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఖరీఫ్ సీజన్కు మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కురిసిన వర్షాల కారణంగా? ఇబ్బంది అంటే వర్షాలు ఇప్పుడేమి ఇబ్బంది లేదు. వర్షం పడకపోతే, కాలువ రాకపోతే మాత్రం ఇబ్బంది. పండటం కొంచెం కష్టమే అనిపిస్తుంది. అది వర్షాలు పడ్డాయి కదా, ఇప్పుడు పడ్డ వల్ల నాట్లు ముదిరి 2 నెలల నారులు అయినా కూడా మరి అది మెట్ట పంటలు వేసే పొలం కదా ఇది. నిజాం సాగర్ ఆయకట్టు కనుక దీనికి ఏమైనా మెట్ట పంట వేసినా కూడా దెబ్బతింటాయి కనుక మేము మాగాని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం, వరి నాట్ల కోసమే. ఇప్పుడు మంచి వర్షం పడ్డది కనుక నాటేసాం. అది మరొక రైతు ఉన్నారు. అయితే ప్రధానంగా మీరు అయితే వర్షాలు లేవరు, ఆ ఎల్నినో ప్రభావ కారణంగా వర్షాలు కురవని చెప్పేసి అటు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు ఏమంటున్నారు? ఇప్పుడు వర్షాలు కురిసినాయి కదా, ఇప్పుడు ఏమంటారు మీరు? సార్, ఇదైతే ఊహించిన పరిణామం మేము అనుకుంటున్నాము. మేము ఈ మధ్యకాలంలో మీటింగ్ జరిగింది నిజామాబాద్ కలెక్టరేట్లో, దాని గురించి ఎల్నినో ప్రభావం గురించి మీటింగ్ జరిగితే మేము దానికి కూడా మేము అటెండ్ అయ్యాము. వ్యవసాయ శాఖ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం మేము కానీ మాకు చేస్తే బాగుంది. వేరే పంటలు పెట్టడానికి ఆశ ఉండేది. అప్పుడు షుగర్ కేన్ అనేది గతంలో ఉండేది, షుగర్ కేన్ లేదు. ఇప్పుడు కొత్తగా పామ్ ఆయిల్స్ అంటున్నారు, వాటికి డ్రిప్ సిస్టమ్స్ కొన్ని ఇవ్వడం లేదు. వేరే పంటలు వేసుకున్నాక డ్రిప్ సిస్టమ్స్ కూరగాయలకు కానీ వాటికి వేద్దామంటే లేదు. నీరు తగ్గిపోయింది బాగా. బోర్లతో అయితే మేము వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఉంది. ఇప్పుడైతే ఈ వర్షాలతోటి ప్రాజెక్టులో కొంత వాటర్ రావడంతో కొంత రైతులు అయితే ఆశాజనకంగా ఉన్నారు. ఇది ఎంత మట్టికి జరుగుతుంది అనేది, మేము ఈ పంట చేతికి వస్తుంది అనేది గ్యారంటీ అయితే లేదు. సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నదానికోసం అయితే హ్యాపీ. ఈ 10 రోజులు 20 రోజులు వస్తుంది, గ్రౌండ్ వాటర్ వస్తుంది. తర్వాత కొద్ది ప్రాజెక్టు నీళ్లు ఆఖరి తాళ్లలో ఇస్తారని ఒక ఆశాజనకంగా ఉంది. 6 టీఎంసీలు 7 టీఎంసీలు గతంలో ఉన్నాయని సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో డెడ్ స్టోరేజ్ ఇంత మంచినీళ్ళకు ఇది ఉన్న ప్రాధాన్యత అని చెప్పారు. ఇంకా ఇలాంటి ఈ తుఫాన్ ఎఫెక్ట్తో వచ్చింది తప్పితే వాతావరణం ఇది మనం వాళ్ళు అనుకున్నట్టుగా ఈ దీంతో రాలేదు. అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇటువంటి ఇంకోటి కురిసి పైకి వెళ్ళి వర్షాలు వస్తే కనుక ఆశాజనకంగా ఉంటుందని ఉన్నాము. ఈ పంటకైతే గట్టెక్కుతారు సార్. ఇది ఏదైతే వ్యవసాయ శాఖ వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం రెండో పంటకైతే అందరూ అలర్ట్ అవుతారు. ఈ కారణాలు ఏం చేయలేము. వేసవికాలం వచ్చేళ్ళకి శనగ లాంటిది ఇంకో పైర్లు వేసుకోవచ్చు. దీన్ని ఈ వర్షాకాలం వేరే పంట ఏమీ వేయలేము. ఈ ఒక్క పంటకైతే ఉంది. దీనికోసం ఇది పండాలని ఆశిస్తూ అందరూ కూడా దేవుడి వరుణుడు మళ్ళీ ఒకసారి కరుణించి ఇంకో 2 వర్షాలు ఇలా ఇటువంటి టైంలో 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి పడితే అందరూ ఈ పంటలు గట్టెక్కుతారండి, హ్యాపీగా ఉంటారు. లిఫ్ట్ కూడా చార్జ్ చేసుకోవడానికి ఆస్కారం ఉందంటున్నారు.
కొంత ప్రాజెక్టులో నీళ్లు వస్తున్నాయి అన్న శ్రీరామ్ సాగర్కి కూడా ఆ లిఫ్ట్ నీళ్ళు ఆశ అందరూ ఆశతో ఉన్నారు సార్. ఈ టైంలో ఇదంతా సాహసోపేతమే, ఏది కూడా గ్యారెంటీ చెప్పలేదు. వాళ్ళ సూచన ప్రకారం ఫాలో కావాలి. వాస్తవంగా వాళ్ళకున్న సైంటిస్టులకు తెలిసినంత మనకేం తెలియదు, కానీ ప్రకృతి ఈ రకంగా చేస్తుంది, ఈ రకంగా వర్షాలు కురిస్తాయని ఎంత ఊహించలేదు. ఊహించని విధంగా వర్షాలు పడ్డాయి. చాలా ఆశాజనకంగా ఉన్నారండి రైతులు. ఇది పరిస్థితి. అయితే సుమారుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గతంలో చాలా వరకు కూడా ప్రాజెక్టులన్నీ కూడా జలకళను కోల్పోయాయి. అయితే గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లటంతో భూగర్భ జలాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే బోర్లలో గతంలో చూసినట్లయితే భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో బోర్లు కూడా పనిచేయలేదు. ప్రస్తుతం 3 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా బోర్లలో కూడా నీరు వస్తున్నాయని, మరో వారం రోజుల తర్వాత కొంచెం మేరకు వర్షాలు కురిస్తే తమకు మరింత ఆశాజనకంగా ఉంటుందని రైతులు అంటున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HNTV, నిజామాబాద్.